మండు వేసవిలో దుర్గమ్మ దర్శనానికి తరలి వస్తున్న భక్తులకు చల్లని మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. మంగళవారం కనకదుర్గానగర్ వద్ద జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడి శంకర్ నేతృత్వంలో దుర్గమ్మ ఆలయానికి ఇచ్చేస్తున్న భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తున్న సంగతి విదితమే. దుర్గమ్మ గుడి వద్ద ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని మూడో రోజు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాడి శంకర్ ఆధ్వర్యంలో దుర్గమ్మ భక్తులకు చల్లని మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాడి శంకర్ ఆధ్వర్యంలో దుర్గమ్మ భక్తులకు చల్లని మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో శంకర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన వివరించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులు అందరికీ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో కూడా జన సైనికులు ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించాలని ఉదయవారు సూచించారు. ఈ సందర్భంగా బాడి శంకర్ మాట్లాడుతూ దుర్గమ్మ ఆలయానికి విచ్చేసే భక్తులకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రతిరోజు 5,000 మంది తగ్గకుండా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. వేసవి కాలం పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. జన సైనికులు తరలి వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ల జన సైనికులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కనకదుర్గమ్మ అమ్మవారు దేవాలయం వద్ద ఇంద్రకీలాద్రి వద్ద రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు బాడిద శంకరు ఆధ్వర్యంలో ఈరోజు వేసవికాలంలో అమ్మవారి భక్తులకి ప్రజానీకానికి కూడా చల్లటి మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిరోజు కూడా మరి వేసవి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా బాడిద శంకరు జనసేన పార్టీ పేరు మీద పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, పవన్ కళ్యాణ్ గారి భావజాలం, వారు ఏ విధంగా సేవ చేస్తున్నారో దాన్ని చూసి మరి శంకర్ కూడా బాడి శంకర్ కూడా ఈరోజు మమ్మల్ని ఈ మజ్జిగ కేంద్రానికి మమ్మల్ని కూడా పిలిచి మరి యాత్రికులకి మా చేత కూడా మజ్జిగ పంపిణీ చేయించారు. చాలా సంతోషం. మరి మాతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మను, అలానే అగ్రికల్చర్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు గారు, అలానే జనసేన పార్టీ వెస్ట్ నాయకులు మూర్తి గారు, అశోక్ గారు, డాక్టర్ సంతోష్ గారు, ఇంకా శ్రీనివాసరావు గారు, భానుప్రసాద్ గారు, అలానే ప్రముఖ న్యాయవాది మన నాని గారు, ఇంకా ఎంతోమంది జనసేన పార్టీ నాయకులను పిలిచి యాత్రికులకి మా చేత మజ్జిగ పంపిణీ చేయించారంటే మరి వాళ్ళ చక్కటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా జనసేన పార్టీ ఇటువంటి వేసవి కేంద్రాల్లో అన్ని చోట్ల కూడా రాష్ట్రం అంతా కూడా ఇటువంటి కేంద్రాన్ని చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఆదేశం మేరకే మేము అందరూ కూడా సేవ చేసే కార్యక్రమాన్ని పంపిణీ చేస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శంకర్ గారికి జనసేన పార్టీ పక్షాన అభినందన తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి చెంత మన బాడిద శంకర్ గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కేంద్రం మరి ఈరోజు చేయడం అనేది చాలా అభినందనీయం. మరి ఎండాకాలంలో దరిదాపుల్లో 50 మరి అంత వేడి ఉంటుంది. ఆ టెంపరేచర్ కూడా ఉన్నప్పుడు మరి వచ్చే యాత్రికులు కావచ్చు, లేకపోతే అనేక మంది బాటసార్లు అవ్వచ్చు, అనేక మంది మరి ఎండ వేయడం తట్టుకోలేక మరి ఇలాంటి మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. మరి ఈ కార్యక్రమాన్ని బాడిద శంకర్ గారు ఏర్పాటు చేయడం వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఆశయాలు ఒకటే, ఎవరైతే ఆపదలో ఉన్నారో ఆదుకోవాలా, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు ఆదుకోవాలని చెప్పి మరి ఇలాంటి ఎండాకాలంలో కూడా బాటసార్లకి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో అందరూ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా మరి ఆయన ఆశయాల మేరకు చేసినటువంటి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అలాగే మన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు ఉన్నారు. ఉదయభాను గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉండి కూడా ఏ కార్యక్రమం వదలకుండా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉదయభాను గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు జనసేన పార్టీ తరఫున అన్ని కేంద్రాల్లో కూడా చేయాలని చెప్పి కూడా మరి అందరం కోరుకుంటూ నా అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జనసేన పార్టీ తరఫున విజయవాడ నగరంలో అమ్మవారి గుడి ప్రాంగణంలో వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఇది మూడో రోజు. ప్రతిరోజు కూడా ఒక 5,000 మంది భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి నాయకత్వంలో
ఈ కార్యక్రమం అంతా చేయబోతున్నాం. మరి ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటలకి స్టార్ట్ అయ్యి 3 వరకు కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. జనసేన నాయకులు కానీ కూటమి నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని భక్తులకు సేవ చేయడం కోసం మీరు వచ్చి ఇక్కడ ఒక 10 నిమిషాలు ఉండి భక్తులకు సేవ చేయాలని కోరుకుంటున్నా. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో సమాజ సేవ చేయండి, మీరు పబ్లిక్లో ఉండండి, జనాలకు అందుబాటులో ఉండండి, నాయకులు అవ్వండి అనేది. అందుకే కాకుండా మేము ఎప్పుడు కూడా ఈ విజయవాడ నగరంలో అమ్మవారి భక్తులు ఎక్కడైతే ఉంటారో ఈ ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రం ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కనీసం మన పార్టీ తరపున జనసేన పార్టీ తరపున ఏదో ఒక సాయం చేయాలని ఈ మజ్జిగ కేంద్రం పెట్టాం. ఇది ప్రతిరోజు కూడా ఎండాకాలం ఉన్నంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి మా పెద్దలు ఉదయభాను గారు విచ్చేశారు, మళ్ళీ విచ్చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వచ్చి ఇక్కడ 10 నిమిషాల నుండి సేవ చేసి వెళ్ళవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.